హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నార్మల్గా మనకి పెరాలసిస్ వస్తూ ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక సైడ్ అంతా కూడా వాళ్ళకి పడిపోతూ ఉంటుంది, హ్యాండ్ ఆర్ లెగ్స్ అన్ని పనిచేయకుండా ఉంటుంది. అలాంటి పేషెంట్స్ అన్నిటికీ కూడా మనకి ఫిజియోథెరపీ వల్ల కొంచెం క్యూర్ అవుతూ ఉంటుంది. కానీ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు అయితే అది ప్రాపర్గా క్యూర్ అవుతుందా లేదా అనేది మనం డైరెక్ట్గా మనకి తెలియడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి తీసుకొచ్చేసారు. ఒక కొత్త ఇన్నోవేషన్తో వచ్చారు డాక్టర్ విద్యాసాగర్ గారు. ఆయన మనకి ఆ గ్యాడ్జెట్ గురించి, ఆ ఇన్నోవేషన్ గురించి మనతో డైరెక్ట్గా మాట్లాడడానికి మన పక్కనే ఉన్నారు. మనతో మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. సో మీరు కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారేమో తెలియదు, కానీ ఇలాంటి పేషెంట్స్ అన్నిటికీ కూడా ఒక రిలీఫ్ని తీసుకొచ్చారు. అంటే ఫిజియోథెరపిస్ట్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అనేది తెలీదు. మీరు చేస్తున్న ఈ యొక్క ప్రాసెస్ కానీ మీ ఇన్నోవేషన్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క క్రియేషన్ చేద్దామని థాట్ ఎలా వచ్చింది సార్? ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్స్, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువయ్యాయి. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే పేషెంట్స్కి ఒక హ్యాండ్ పనిచేయకపోవడం, లెగ్ పనిచేయకపోవడం, ఇట్లా సైడ్ పెరాలసిస్ వల్ల కంప్లీట్ సైడ్ పనిచేయకపోవడం. అది కనెక్షన్, న్యూరలాజికల్ కనెక్షన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అట్లా వస్తుంది. ఆ కనెక్షన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. దీనికోసం మనం ఫిజియోథెరపీని హైర్ చేసుకుంటాము. దే విల్ డూ దేర్ బెస్ట్. ఎట్లా అంటే అంతా ప్రాక్టీస్ చేస్తుంటారు, రోజు వచ్చి చేస్తుంటారు. వాళ్ళు లేకుండా కూడా కొందరు ఇంట్రెస్ట్ ఉన్న పేషెంట్లు మాకు మేమే చేసుకొని ఇంటి దగ్గరే నయం అవుదాము అనేది ఒక కాన్సెప్ట్. ఇంకోటి ఫిజియోథెరపీ వచ్చి చేసి వెళ్ళిన తర్వాత కూడా ఎంత నయం అయింది అనేది ఎవరికి తెలీదు. ఇప్పుడు నేను నా చెయ్యి ఇట్లా మూమెంట్ రాదు. సో ఆఫ్టర్ ఫిజియోథెరపీ ఇట్లా స్లోగా అవుతున్నప్పుడు ఎంతవరకు నేను చేయగలను, ఎంతవరకు చేయలేను, ఈ క్యాలిక్యులేషను ఇది ఎవరికి తెలీదు. సో ఇప్పుడు మేము ఒక డివైస్ తయారు చేసాము. ఆ డివైస్ ఎట్లా అంటే సేమ్ గ్లౌజ్ లాగా వేసుకొని మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి. మిగతాది ఆ డివైజే విల్ హెల్ప్ అస్ టు కంప్లీట్ ద ప్రాసెస్. ఇలా ఈ ఆపరేషన్ని సగం చేయగలిగితే మిగతాది ఆ డివైస్ విల్ కంప్లీట్ ద ప్రాసెస్. ఎంతవరకు మనిషి చేశాడు, ఎంతవరకు డివైస్ చేసింది, ఈ రీడింగ్స్ కూడా మనకి వస్తుంది. రోజుకి ఎన్ని రిపిటేషన్స్ చేశారు. సో ఇట్లానే గేమ్ బేస్డ్ కూడా మనం తయారు చేయొచ్చు. సో ఈ సేమ్ ఆపరేషన్ చేస్తూ గేమ్ మీరు ఈ లెవెల్ దాటాలి అంటే ఈ గేమ్ ఇంతవరకు మీరు ప్లే చేయండి. సో దట్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. సో రోజు రొటీన్గా చేస్తున్నారు అనేది కాకుండా నేను నయం అవడానికి ఇది ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ వేలో ఇది క్రియేట్ చేసి, ఎంటర్టైనింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫాస్ట్గా రికవరీకి హెల్ప్ అవుతుంది. సూపర్. అంటే వాళ్ళే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి క్యూర్ అవుతుంది, లేకపోతే క్యూర్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది సార్, ఒకసారి చూద్దామా? ఈ డివైస్ లోపల నేమ్ ఏంటి సార్ దీన్ని? డేటా గ్లవ్ ప్రస్తుతానికి. సో దీంతో ఏంటంటే మనము డిఫరెంట్ ఫింగర్స్ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లోపల కంప్లీట్ ఇన్నోవేషన్ అంటే ఇప్పటివరకు ఎవరు చేయింది ఒకటి ఏంటి అంటే ఇక్కడ వరకు వీ హ్యావ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. కాకపోతే ఇది మనం డిజిటల్ ట్విన్నింగ్ ద్వారా ఇక్కడ సెన్సార్ డేటాని దీంట్లోపల ఉన్న యానిమేషన్కి కనెక్ట్ చేసి ఒక్కొక్క ఫింగర్ మూమెంట్ కూడా జస్ట్ ఇఫ్ యూ సీ థంబ్ ఒక్కటే మూవ్ చేస్తే అది ఎంతవరకు ఇది మూవ్ అయింది, దానికి ఎంత ఫోర్సెస్ అయింది, ఈజ్ ఇట్ గుడ్ బ్యాడ్ అనే కంప్లీట్ ఇది వచ్చేటట్టు మేము డిజైన్ చేసాము. ఇదే ప్రాసెస్ వీ కెన్ అప్లై టు ద ఎనీ కైండ్ ఆఫ్ గేమ్స్. ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న సబ్వేర్, సర్ఫర్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దీన్ని ఇంట్రాక్ట్ చేసి మనం ఈ పేషెంట్ మూమెంట్ బట్టి ఆ గేమ్ మూమెంట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది పెయిన్గా ఉందంటే ఇక్కడ వరకే చేయండి ఈరోజు, అండ్ డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎంత పర్సెంటేజ్ అనేది మూవ్ అయింది, మోటార్ వల్ల ఎంత పర్సెంట్ మూవ్ చేసింది 100% మూమెంట్లో. ఇట్లా మనిషి ఎంత చేయగలిగాడు, మోటార్ ఎంత అయింది, ఈ డేటా అంతా సేవ్ అవుతుంటుంది. రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఎట్లాంటి క్లినికల్ ఇంటర్వెన్షన్ చేసుకోవాలి అనేది డాక్టర్ విల్ టేక్ ఏ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఓకే, మనకి డైరెక్ట్గా కనబడుతూ ఉంటుంది మనకి ఎక్కడి వరకు మన ప్రాసెస్ అయ్యింది, ఎక్కడి వరకు క్యూర్ అవుతున్నాం మనము అని చెప్పి. డే బై డే ఇలాంటివి చూపించడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే ఒక మోటివేషన్ వస్తూ ఉంటుంది. ఇంకొంచెం నేను అవ్వాలి, గుడ్ కాస్త బెటర్ అవ్వాలి అని చెప్పేసి మనకు వస్తూ ఉంటుంది. సూపర్, ఎక్సలెంట్ సార్. అంటే దీనికి నార్మల్గా బయట యూఎస్లో అలాంటివి ఇంకా వర్కింగ్లో ఉన్నట్టున్నాయి ఇలాంటి ప్రాసెస్? యూఎస్ లోపల వాటిల్లో కూడా ఇట్లాంటి డివైజెస్ ఉన్నాయి. ఇండియాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విత్ డిజిటల్ ట్విన్నింగ్. అంటే ఇట్లాంటి డివైజెస్ కొన్ని గ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు వాక్యూమ్ పంప్స్ ఇట్లాంటివి వాడి జస్ట్ ఎయిర్ ఇచ్చి
ఇట్లా చేయడం, ఎయిర్ తీసేసి ఇట్లా చేయించడం అట్లా చేస్తున్నారు. బట్ ఎంత అంటే ఊరికే జస్ట్ ఈ వర్క్ మాత్రమే చేస్తున్నాం. దాంట్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, నిజంగా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అది తీసేసినప్పుడు ఎంత మనిషి చేయగలుగుతున్నాడు, ఈ డీటెయిల్స్ అనేవి ఏమి రావు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డివైస్ మనము ఆ డే టు డే ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా మనకి అనాలిసిస్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ సార్ నార్మల్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే పారాలిసిస్ ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ పీపుల్కేనా? బ్రెయిన్ స్ట్రోక్, యాక్సిడెంట్స్ ఇట్లాంటి నర్వ్ డ్యామేజ్ అయ్యి చేయలేకపోతున్న వాళ్ళందరికీ చేయొచ్చు. అది రికవరీ అయ్యే ప్రాసెస్లో ఇది స్లోగా రికవరీ అవుతుంటుంది. సో ఆ పేషెంట్స్ అందరికీ మనం ఇది వాడచ్చు. చూసారా సార్ ఎవరికైనా అప్లై చేసి ప్రాక్టికల్గా ఏదైనా పేషెంట్స్కి? హైటెక్ సిటీలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్తో ఆల్రెడీ తీసుకెళ్ళి వాళ్ళ పేషెంట్స్ డేటాని కలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు పేషెంట్స్ అండ్ డాక్టర్స్ ఆర్ మోర్ దాన్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ అస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది జస్ట్ మేము ప్రస్తుతానికైతే ఒట్టి హ్యాండ్కి మాత్రమే చేసాము. ఇట్లా ఇదే సేమ్ థింగ్ అన్ని పార్ట్స్కి అప్లై చేయొచ్చు. సూపర్. ఇంకా ప్రాక్టికల్లో కూడా వచ్చేసింది, ప్రాసెస్ అంతా క్రియేట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నార్మల్గా ఇలాంటివి రావాలంటే లైక్ అఫోర్డబుల్ ప్రైజా కాదా అని అందరికీ కామన్ థింకింగ్ ఒకటి ఉంటుంది. ఇదేంటి సార్ కామన్గా ఎలా ఉంటుంది? ఇది మ్యాక్సిమం అంటే జనరల్గా నేను ఇందాక చెప్పినట్టు ఎయిర్ బేస్డ్, అది ఊరికే ఇలా చేసి ఇలా చేయించగలుగుతుంది. అది 80 నుంచి 90 వేల మధ్యలో ఉంది ఇండియా మార్కెట్లో. ఇలాంటి డివైస్ అంటే ఇన్ని ఫీచర్స్ లేకుండా జస్ట్ ఇలాంటి మోటరైజ్డ్ డివైస్ అయితే 4-5 లక్షల దాకా ఉంటుంది. ఇది ఇప్పుడు మ్యాక్సిమం 50,000 లోపు కంప్లీట్గా తయారు చేయించవచ్చు, చేసి మన రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టుకోవచ్చు. సూపర్. అఫోర్డబుల్ ప్రైజెస్కి అంటే లైక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ల్యాక్స్లో అవుతూ ఉంటుంది ఏదన్నా డయాగ్నోసిస్ అవ్వాలన్నా, ఏదైనా సరే అవ్వాలంటే. కానీ ఇది మీరు థౌజండ్స్లో లైక్ 50,000స్లోనే తీసుకొస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైజెస్గా ఇన్నోవేషన్, క్రియేషన్ అన్నీ కూడా కలిపి ప్రజలకి ఇదొక రకమైన సేవ అని అనుకోవచ్చు. అలాంటి సేవలో మీరు ది బెస్ట్ కాదు 100% ఇస్తున్నారు. సో ఇలాంటి క్రియేషన్స్ ఇంకా ముందుకు రావాలి, మీ యొక్క క్రియేషన్స్ ఇంకా బయటికి రావాలి. రీహాబిలిటేషన్ సెంటర్లో ఇది పేషెంట్స్ అన్నిట్లు కూడా వర్క్ అయ్యి మార్కెట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యాసాగర్ సార్, మీ యొక్క ఇన్నోవేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.